ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము. సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధిని పాటించడం వల్ల ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, సంపూర్ణమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి. అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు, శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. 2వ స్థానంలో శుక్ర భగవాను ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, విద్య, ఉద్యోగ, సంతానకారకుడు గురువు మిథున రాశిలో సంచారం, త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వాహనాలతో, యంత్రాలతో, ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారితో, యంత్రాలతో, ఆయుధాలతో, నీటితో, పంచభూతాలతో దయచేసి చెలగాట మాడవద్దు. వాహన ప్రమాదాలు, యంత్ర ప్రమాదాలు, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టు అవుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళభైరవ స్వామిని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం లేదా ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం. కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. రహస్య చర్చలకు, రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. 6వ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక మంచిదే, కానీ ఇప్పటికీ అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమయం, ధనం వెళ్ళిపోతే తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు గురువుల మాట, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, సమయపాలన అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 19వ తారీఖున
జ్యేష్ఠమాస బహుళపక్ష అమావాస్య, అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు 25వ తారీఖు 6/2025 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య, అక్కడ బుధవారం రావడము, మృగశిర నక్షత్రము, ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము, ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుష్మ దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరు పైన కాకి పక్షిరాజవారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే కుదరలేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళభైరస్వామి యొక్క పూజ, అభిషేకము, హోమము, అలాగా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ పాత్రలో విశేషమైనటువంటి యంత్రాలను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయం పూట కానీ ఇలా శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం, మనం అనుకున్న అన్ని పనులు కూడా కాలభైరవుడు విజయం సాధిస్తాడని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించి ఇక ఐశ్వర్యానికి ఆనందంగా స్వాగతం పలికించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే మీకు 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మన దేవాలయంలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారందరి యొక్క పేరు పైనను కాలభైరవ స్వామి యొక్క అర్చన, అభిషేక, హోమ కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, స్వల్పమైనటువంటి చేర్పులు మార్పుల వల్ల ఆ దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. పుట్టినటువంటి చిన్నపిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో మీకు తెలియచేయడం కూడా జరుగుతుంది. కనుక చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి వాటిని ముందస్తుగా తెలుసుకొని గతంలో చేసిన తప్పులు మనం ఇకపై నుంచి చేయకుండా పూర్ణిమ తిథి యందు ఏం చేయొచ్చు, అమావాస్య తిథి యందు ఏమి చేయకూడదో తెలుసుకోవడమే జాతక విశ్లేషణ. అదే కాకుండా కాలభైరవ స్వామి అనగానే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. స్మరణ, ధ్యానము, దీపము, అర్చన కార్యక్రమం వలన అన్నింటా భగవంతుడు మనల్ని ముందర ఉంటూ విజయాన్ని సాధిస్తూ జీవితంలో ఉండబడిన అష్ట కష్టాలను అన్నిటిని కూడా దూరం చేస్తూ ఐశ్వర్యానికి దగ్గర చేస్తూ మన జీవితాన్ని ఐశ్వర్యమయం చేసే శక్తి కాలభైరవ స్వామికి ఉంటుందని చెప్పి కూడా గమనిద్దాం. స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం. ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులు అవుదామని చెప్పి కూడా గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం, ధాన్యం, బహుపుత్రలాభం, శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.